హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్ని అయితే మనం చూడబోతున్నామండి. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దామండి. మనం ఇప్పుడైతే రాజధాని అమరావతిలో ఒక సెంట్రల్ నర్సరీలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు. ఈ సెంట్రల్ నర్సరీ అనేది రాజధాని అమరావతిలో అనంతవరంలో ఉంది. చూసారా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు. రాజధాని అమరావతి అనేది రాష్ట్ర ప్రజలకి లేదంటే అమరావతి ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందో భవిష్యత్తులో చూడబోతాం. భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే రాజధాని అమరావతిలో నాటే ప్రతి మొక్క కూడా మానవ జాతికి చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతిలో నివసించే ప్రజలకైతే చాలా ఉపయోగపడుతుంది. మరి అంతటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ చెట్లని రాజధాని అమరావతిలో ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా నాటుతారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనం ఈరోజు చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు. చూడొచ్చు, ఈ పెద్ద పెద్ద చెట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా నాటుతారు, వీటి యొక్క పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద పెద్ద చెట్లని ఎందుకు నాటుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా మనందరికీ అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు చెట్లు నాటే ఉంటాం. చెట్లు నాటడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం నాటే చెట్లు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న మొక్కలు నాటుతాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు. చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు. అసలు రాజధాని అమరావతిలో ఇంత పెద్ద పెద్ద చెట్లని ఎందుకు నాటుతున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అండి, చూడవచ్చు, ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కలిగిన మొక్కలు, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కలిగిన మొక్కలు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు కలిగిన వయసు కలిగినటువంటి చెట్లను కూడా ఇక్కడ ఏ విధంగా ఒక టన్ను బ్యాగులో ఏ విధంగా బ్రతికిస్తున్నారో మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ అసలు ఇంత పెద్ద పెద్ద చెట్లని ఎందుకు నాటుతున్నారు అనే గురించి కనుక మనం ఆలోచించినట్లయితే రాజధాని అమరావతిలో ఈ పెద్ద పెద్ద చెట్లని ఎందుకు నాటుతున్నారు అంటే తొందరగా గ్రీనరీని అయితే పెంచవచ్చు అని, తొందరగా వృక్ష సంపదని పెంచవచ్చు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఇంత పెద్ద పెద్ద చెట్లని నాటుతూ ఉన్నారండి. చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్టుకి దాదాపు ఒక 20 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. చూసారా, ఇదంతా ఎండిపోయినట్టు కనిపిస్తున్నా కానీ మొత్తం ఇదంతా చిగురించింది. ఇది ఒక వేప చెట్టు. చూసారా, ఇక్కడ నేను నిలబడినటువంటి ఈ నర్సరీ లోపలికి వెళ్ళి చూస్తే నేనేదో ఒక చిన్న చిట్టడివిలో ఉన్నట్టు అనిపించింది. ఈ మొక్కలన్నీ మీరు రియల్గా చూస్తే అండి చాలా సంతోషపడతారు. మొక్కల ప్రేమికులు, గ్రీనరీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ మొక్కలన్నింటినీ చూస్తే చాలా సంతోషిస్తారు. ఇదిగో ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లు. ఇవన్నీ ఎందుకు నాటుతున్నారంటే మనం చెప్పుకున్నాం, తొందరగా వృక్ష సంపదని రాజధాని అమరావతిలో పెంచాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో. అయితే ఇక్కడ మనందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే ఈ పెద్ద పెద్ద చెట్లని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనేటువంటి డౌటు మనందరికీ ఉంటుంది. సాధారణంగా అండి ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా రాజధానిగా అనౌన్స్మెంట్ చేయకముందు ఇదంతా కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండేటువంటి ఊర్లు, ఇవన్నీ విలేజ్లు. అయితే విలేజ్లు అంటే మనందరికీ తెలిసిన విషయాలే కదా, పొలాలు ఉంటాయి. ఈ పొలాలలో మనందరిది కూడా ఏదో ఒక సందర్భంలో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. పొలాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పొలాలలో మనందరికీ తెలుసు, పొలాల గట్లు పైన ప్రతి చేలో ఒక చెట్టునైతే నాటుతారు, పెంచుకుంటారు. ఎందుకంటే బాగా పని చేసి అలసిపోయినప్పుడు ఆ చెట్టు కింద సేద తీరడం కోసం ఒక పెద్ద చెట్టునైతే పెంచుకుంటారు. ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత ఆ చెట్లన్నింటినీ కూడా తొలగించి వేయకుండా, అంటే పీకి అవతల పడేయకుండా ఇక్కడ కంప చెట్లు కాకుండా వేప చెట్లు కానివ్వండి, మర్రి చెట్లు కానివ్వండి, రావి చెట్లు కానివ్వండి, మద్ది చెట్లు కానివ్వండి, ఇలాంటి ఒక మంచి మంచి చెట్లన్నింటినీ కూడా ఇదిగో ఈ విధంగా రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకువచ్చి ఈ సెంట్రల్ నర్సరీలో అయితే భద్రపరిచారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు
రోడ్ల వెంబడి ప్రభుత్వాలు అయితే మొక్కలు నాటుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మొక్కలు చనిపోతాయి, కొన్ని కొన్ని మొక్కలేమో బ్రతుకుతాయి. అలా బ్రతికిన మొక్కలు, పెద్దగా అయిన మొక్కలని ఇదిగో ఈ విధంగా వేర్లతో సహా పెకిలించి తీసుకొచ్చి ఈ అనంతవరం సెంట్రల్ పార్కులో ఈ విధంగా భద్రపరిచారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి కొన్ని ఇళ్ళని కూడా తొలగించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తొలగించినటువంటి ఇళ్ళ దగ్గర మనందరికీ అలవాటు ఇంటి చుట్టూ చెట్లని పెంచుకోవటం. అలా పెంచుకున్నటువంటి చెట్లని ఇదిగోండి మామిడి చెట్లు కానీ, ఉసిరి చెట్లు కానీ, ఇంకా కానుక చెట్లు కానీ, ఏవైనా కానీ ఆ చెట్లన్నింటినీ కూడా పీకి అవతల పడేయకుండా ఇదిగో ఈ విధంగా అనంతవరం సెంట్రల్ పార్కులోకి తీసుకొచ్చి ఈ విధంగా భద్రపరిచినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అనంతవరం సెంట్రల్ పార్కులో, సెంట్రల్ నర్సరీలో 7,000 మొక్కలను అయితే పెంచుతున్నారని ఈ నిర్వాహకులు మనకు చెప్పడం జరిగిందండి. నాకైతే చాలా ఆశ్చర్యం అండి. నా వయసు అనుభవంలో ఇలాంటి పనిని నేను అసలు ఎప్పుడు చూడలేదు. మొక్కలు నాటడం అంటే నెలల వయసున్న మొక్కల్ని, లేదంటే 1-2 సంవత్సరాలు కలిగినటువంటి చెట్లని నాటడమే నేను చూశాను. కానీ ఈ విధంగా 30 సంవత్సరాల వయసున్నటువంటి చెట్లని కూడా బ్రతికించి ఈ విధంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాటన్నిటిని నిలువ చేసి మరలా నాటి బ్రతికించవచ్చు అని నాకైతే తెలియదు. నేను అసలు ఎప్పుడూ చూడలేదు. ఒక్క రాజధాని అమరావతిలో మాత్రమే చూశాను. మన ఛానల్లో కొన్ని వీడియోలు కూడా మనం చేసుకున్నామండి. చాలా అంటే ఒక 50, 60, 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి చింత చెట్లని కూడా తిరిగి మరలా బ్రతికించినటువంటి పరిస్థితిని నేనైతే రాజధాని అమరావతిలోనే చూస్తున్నాను. మనం చూస్తున్నటువంటి ఈ అనంతవరం సెంట్రల్ నర్సరీలో 7,000 మొక్కలని ఈ విధంగా బ్రతికిస్తూ ఉన్నారు. చూశారండి, పొలాల గట్లపైన ఉన్నటువంటి మంచి చెట్లని బ్రతికించారు. అలాగే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఇంటి పెరట్లో ఉన్నటువంటి మొక్కల్ని బ్రతికించారు. అలాగే ప్రభుత్వాలు నాటినటువంటి రోడ్డు వెంబడి ఉన్న చెట్లని కూడా బ్రతికించి ఇదిగో ఇదొక ఉసిరి చెట్టు బ్రతికించి తిరిగి మరల వీటినైతే నాటబోతున్నారు. ఎక్కడ నాటుతారంటే మనందరికీ తెలిసిన విషయాలే. రాజధాని అమరావతిలో నిర్మించేటువంటి ప్రతి రోడ్డుకి ఈ సిరీస్ రోడ్లు మరియు ఎన్ సిరీస్ రోడ్లకి 2 వైపులా సైక్లింగ్ ట్రాక్స్ మరియు వాకింగ్ ట్రాక్స్కి ఈ విధంగా చెట్లనైతే నాటబోతున్నారు. ఈ 7,000 మొక్కల్ని, ఈ 7,000 మొక్కల్ని నాటబోతున్నారండి. తొందరగా గ్రీనరీ పెరుగుతుంది. తొందరగా రాజధాని అమరావతిలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. కాబట్టి ఇంత మంచి చెట్లని, ఇంత మంచి పని అయితే చేస్తున్నారని నాకు అనిపించిందండి. ఈ చెట్లన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ చెట్లన్నీ కూడా మన అమరావతి నేలకే అనుకూలమైనటువంటి చెట్లు. ఎందుకంటే ఇవన్నీ అదే నేలలో బ్రతికాయి, అదే నేలలో పెరిగాయి. ఇప్పుడు తిరిగి మరలా అదే నేలలో నాటినట్టయితే ఆ నేలకి, ఆ అట్మాస్ఫియర్కి బాగా అలవాటు పడినటువంటి చెట్లు కాబట్టి చాలా తొందరగా గ్రో అవుతాయని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇక మనం చాలా ప్రాంతాల్లో చూసే ఉంటాం, ఏదైనా రోడ్డుని వైండింగ్ అంటే రోడ్డు వెడల్పు చేస్తూ ఉంటే ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్లని పూర్తిగా తొలగించి వేస్తారు. తొలగించి వేసి చిన్న మొక్కల్ని, రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత చిన్న మొక్కల్ని మరలా నాటుతారు. అవి ఎప్పటికి బ్రతకాలో, ఎప్పటికి పెద్ద అవ్వాలో అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఇదే పద్ధతి కనుక కొనసాగించినట్లయితే చెట్లు తొందరగా పెరుగుతాయని మనమైతే ఆశించవచ్చండి. ఈ వీడియోలో మొక్కలని ఈ విధంగా పెంచడం అనేది మీకు ఏమనిపించింది? ఒక మంచి పని అనిపిస్తుందా, లేదంటే డబ్బు వృధా అనిపిస్తుందా, లేదంటే మీ మనసులో ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మెజారిటీ పీపుల్ ఏమైనా ఆలోచిస్తున్నారో మనకు తెలుస్తుంది. ఈ విధంగా మొక్కలను పెంచడం చూసారా, ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా. ఇవన్నీ టన్ను బ్యాగులు. వీటన్నిటి కోసం ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేశారు. మనం చూసాం కదా, కొంతమంది కార్మికులు కలుపు తీస్తూ ఉన్నారు, చెట్లకి నీళ్లు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు వస్తారు వాళ్ళు, ప్రతిరోజు వచ్చి ఈ చెట్లని సంరక్షిస్తారు. ఇదిగోండి మనం చూస్తున్నాం ఒక మర్రి చెట్టు. ఇదిగోండి ఇది మర్రి చెట్టు. వాటర్ పైపులు చూసారా, ఇదిగోండి ఇవన్నీ వాటర్ పైపులు నల్లగా ఉన్నాయి. ఇవన్నీ వాటర్ పైపులు ఆటోమేటిక్గా ప్రతిరోజు డ్రిప్ పద్ధతిలో ఇవన్నీ కూడా నీరు వస్తుంటుంది.
ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయండి చెట్లు. మర్రి చెట్టు ఇది కూడా. ప్రతి మొక్క పైన దాని యొక్క చెట్టు పేరును కూడా రాసి పెట్టడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చండి. సిఆర్డిఏ వాళ్ళు ఆ మొక్కలని ఏ విధంగా సంరక్షిస్తున్నారో, ఏ విధంగా అక్కడి నుంచి పెకిలించారు అని పూర్తిగా అర్థమయ్యేలాగా 2 ఫ్లెక్సీలను అయితే ఆ నర్సరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగోండి ఈ విధంగా ప్రొక్లైనర్ ద్వారా పెకిలించి వేసి ఇదిగోండి చూడొచ్చు. ఈ విధంగా అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఎవరికి అర్థం కాని వారికి కూడా అర్థమయ్యేలాగా వివరంగా తెలియజేశారు. క్రేన్ చూడొచ్చు. చూశారు కదండి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులైతే జరుగుతున్నాయి. రాజధాని అమరావతి భవిష్యత్ కోసం, అమరావతిలో గ్రీనరీని పెంచడం కోసం మొక్కలని 7,000 చెట్లని ఏ విధంగా భద్రపరిచారో మనమైతే ఈ వీడియోలో చూడొచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తాను, మీ అందరికీ వివరిస్తూ ఉంటానండి. ఇదిగో చూసారా డ్రిప్స్ ఏ విధంగా పడుతున్నాయి, వాటర్ చూసారా డ్రిప్ పద్ధతిలో. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.